దేవానా ఎక్కడ కనిపించట్లేనా? ఇదే మాట వీరుభాయికి చెప్తావా? చెప్తావా? వెతకండ్రా. వేసుకున్నాడే వాడు వెతికేది నా కోసమే. దొరికితే అంతే. ప్లీజ్ అసలు వీరుబాయి మనిషిని వెనకాల ఎందుకు పడుతున్నారు? ఆడపిల్లని కదా, ఏంటి పైగా చాలా అందంగా ఉన్నాను. ఒకరోజు వాడు నాకు అందంగా కనిపించాడు. వాట్ ఏ బాడీ సార్, వాట్ ఏ బాడీ. ఒక ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్? బాబు ఫోటో. థ్యాంక్ యూ. దేవా నాకది కావాలి. అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. వాడు వెనకాల పడ్డాక వైజాగ్లో నాకు సైట్ కొట్టి బాయ్స్ అందరూ మందు కొట్టి పడుకున్నారు. మొన్నటికి మొన్న ఇంటికెళ్ళి అమ్మా నాన్నని కూడా బెదిరించాడంట. ఎనీవేస్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్. రేపు మళ్ళీ వాళ్ళు వస్తే ఏంటి, వస్తారు. ఇలాగే తప్పించుకుని తిరగడమే. ఈసారి వాళ్ళు వస్తే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. ఉన్నాడు కదా. బాయ్ ఫ్రెండ్ అంటే రోజు కలవాలి తెలుసు కదా. బట్ ముందే చెప్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాచ్ నా వెనకాలే వస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. అవును, నువ్వేం చేస్తుంటావు? హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఏంటి? ఎనీ డౌట్? అవునవును, అసలే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తక్కువైపోయారంట కదా. టైం 10 అయిందా? ఏ ముందు దొంగ చూపులు చూసుకుంటూ ఓ నల్ల కాకి దిగుతుంది చూడు. వెనకాలే ఓ గేదె దిగుతుంది గడ్డి నములుతూ. ఆ వెనకాలే గొర్రెలు. దాంట్లో కూర్చున్నానా? మన తాలూకాని తెలియ కూర్చుని ఉంటాడు రా. పోలీసురా వాడే వస్తున్నానా? ఎవడరా నువ్వు దాంతో కూర్చున్నావు? ఏమవుద్దు బై నీకు? తను నీకు చెల్లైతే నేను నీకు భావనవుతాను బే. ఏమంటున్నారా? దాన్ని లవర్ అంటున్నానా? జోకులేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? దేవా దేవా మనుషులం. ప్రూఫ్ ఏంట్రా? ప్రూఫా? రౌడీలకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉండో తెలుసా? చెప్తే నమ్మాలి. నమ్మా. దేవగాని పిలు, ఆడుతోనే మాడతా. నాతో మాట్లాడితే ఆ దేవతో మాట్లాడినట్టే. ఇప్పుడు నన్ను కొట్టావా? నిన్ను కొట్టలేదన్నా, దేవాన్ని కొట్టినా. ఏంటి? నీతో మాట్లాడితే దేవాతో మాట్లాడినట్టన్నావుగా. దేవాన్ని కొట్టా కాబట్టి సరిపోయింది, కానీ మనల్ని కొట్టుంటేనా? ఏంట్రా అలా కొడుతున్నాడేంట్రా? నిన్ను కదా నా దేవాన్ని కొట్టిండు కదనా? నువ్వు చాలా బ్రిలియంట్ అన్నా. రా దేవా, అలా వెళ్ళి మాడుకుందాం. నీతో పచ్చి నేను దేవాన్ని కాదు. నువ్వు నాతో దొంగట ఆడుతున్నావు. నువ్వే డైరెక్ట్గా దేవతో మాట్లాడుకో.
చెప్పరా. అన్నా ఈడెవడో దాని బాయ్ ఫ్రెండ్ అంటనా, డైరెక్ట్గా నీతోనే మాట్లాడతాడంటనా. నీతో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే అని చెప్పు. వీడి బొంగేం పోయింది, నాకు వాసిపోతుంది ఇక్కడ అన్నాడు. అని చెప్పినా వెంటలేదన్నా, రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అడుగుతున్నాడు. నువ్వే డైరెక్ట్గా మాట్లాడు. చెప్పు. దేవా. వినిపించట్లేదు. దేవాని మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా చెప్పు. దేవాని బే. అరుస్తావు ఎందుకురా, కొంచెం మెల్లగా మాట్లాడు. ఎవడ పడితే వాడు నేను దేవా అంటే నమ్మడానికి ఎలా కనిపిస్తున్నా? ప్రూఫ్ ఏంట్రా? అన్నా కూడా ఆధార్ కార్డు లేదు కదా అన్నా. రే చెప్పు, ఎక్కడున్నా? వస్తాన్రా. మూడ్ లేదురా, రేపు కలుద్దాం. టైం అండ్ ప్లేస్ నేను డిసైడ్ చేస్తా. రే హలో రే. 2 రోజులు టైం ఇచ్చాను, 1 రోజు అయిపోయింది. రేపు కనిపించావనుకో. నమిలేస్తావా? డౌటా? అవును రే, అదేదో అన్నావు, 4 నేసేస్తానని. ఏమన్నా నేసావా? ఆ పని మీద వెళ్తున్నాను. ఆహా, ఎవరో? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వీడికి నేను ఎలా కనపడుతున్నాను? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఫ్రెండ్ వస్తా అన్నాడు, వెయిట్ చేద్దాం. ఫ్రెండ్ కాల్, ఇప్పుడే వస్తా. ఓకే. హలో. రే దేవాని బే, రమ్మన్నావు కదా, వచ్చాను. ఊరుకో, నేను చెప్పగానే దేవా రావడం ఏంటి? రే నిజంగానే వచ్చానురా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడుబే. పిలువగానే రావడానికి దేవగాడు బేవర్స్ అనుకున్నావు బే. రే ఆగరా. రే ఎక్కడున్నావు? దేవాన్ని వచ్చాను, రారా బయటికి. అసలు ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు? ఎవడ్రా నువ్వు? చెప్పురా. ఏం చేస్తున్నావురా? చెప్పురా, అసలు ఎవడ్రా నువ్వు? 10 నెలల క్రితం ఒక రాత్రి వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఒక బస్సు బయలుదేరింది. అందులో 2, దీప్తి, సత్య. అసలు ఎవడ్రా నువ్వు? సత్య! నొప్పిగా ఉందా? ఇంతమందిని చంపిన నీకే ఎంత నొప్పిగా ఉంటే ప్రేమించడం తప్ప ఏమీ తెలియదురా అమ్మాయికి. ఇంకా ఆ అమ్మాయి ఎంత అనుభవించుంటుందో నా కొరకు. మాట్లాడరా. దేవా ఎక్కడున్నావు? అన్నా, ఈడెవడో నన్ను చంపేస్తున్నాడన్నా. ఎవడు వాడు? అన్నా, రాయ్, దేవా ఎక్కడున్నాడో కనుక్కోండ్రా. నన్ను వదిలేయ్ ప్లీజ్. ఆ రోజు దీప్తిని వదిలేమని ఇలాగే అడిగాన్రా, విన్నావా? ప్లీజ్ చంపొద్దు. ఇన్నాళ్ళు చంపడం ఎంజాయ్ చేశావు, ఇప్పుడు నీ చావుని ఎంజాయ్ చేయి. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ.
ఈడెవ్వడో కానీ పైసా ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఖర్చుతో చంపేశాడు. టూ మచ్ కాదా ఇది? ఇప్పుడు చంపడానికి కూడా కరెంట్ వాడేస్తే ఎలాగయ్యా? అసలే జనాలు పవర్ కట్స్తో చచ్చిపోతుంటాయి. ఏంటి సురేష్ గారు, ఎనీ క్లూజ్? నో సార్. ఏసీపీ ఏం జరిగింది? నీకు తెలియదు ఏముంది వీరు. ఎలాంటి క్లూ లేకుండా కొంతమంది ఇలాంటి పనులు బాగా పద్ధతిగా చేస్తారు. ఇలాగే ఇది చేసిన వాడు కూడా అంతే, చాలా పద్ధతిగా పని పూర్తి చేసి వెళ్ళాడు. ఒక్క క్లూ మాత్రం వదిలాడు. ఏంటది? జస్ట్ ఒక కత్తిపోటుకో బుల్లెట్కో పోయేవాడిని ఇక్కడే నరకం చూపించి మరీ చంపాడంటే వాడి బాడీ బ్లడ్తో కాదు, పగతో రన్ అవుతోంది. బాడీని కిందకి దించండి. ఏం జరిగింది? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవ్వడు ఏం జరిగిందో చూడలేదా? Hey, move! అక్కడేం జరిగిందో చూసావా? అందుకే కదా సార్ చెయ్యెత్తింది. ఆగో! ఎవడ్రా నువ్వు? సత్య. గుర్తున్నానా? తప్పు జరగకుండా చూసేవాడిరా పోలీస్. నీలా తప్పుడు నా కొడుకు కాదు. హ్యాపీ జర్నీ. వాడిని చూస్తే గుర్తుపడతావా? ఈజీగా గుర్తుపడతాను. క్యారికేచర్ ఆర్టిస్ట్ని పిలవండి. వాడు ఎలా ఉంటాడు చెప్పు. ఆ లెఫ్ట్ కన్ను కొంచెం చిన్నగా ఉండాలి. అయిపోయింది సార్. వీడేనా? ఖచ్చితంగా వీడే. మళ్ళీ కేసులో ఏ అవసరం ఉన్నా నేను పిలుస్తాను. షూర్. ఏయ్, ఫీచర్స్ అన్ని ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మర్చిపోయే మొహం కాదు సార్, అది చాలా దగ్గర నుంచి చూశాను.
అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు అక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలైంది. ఆ రోజు నన్నెవడూ ఆపలా, కానీ ఈ రోజు వాణ్ణి నేనాపాలి. అన్నా, వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా గెలిచినవనుకో ఇంకా మిగిలి చచ్చేదేముందే? కపాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం, భయం అంటే ఏంటో తెలియదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా. ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. బాగానే సంపాదించినట్టుండవుగా, మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మాతో గొడవ ఎందుకు అంట? ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనే జాగ్రత్తగా చూసుకోబల్లా. ఏందా సోపో? ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా, చెప్పడికే అన్నీ ఆపేమని చెప్పా. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే. అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటే నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అని అంటుంటారు, కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాణ్ణిచ్చాడు. బయలుదేరు. పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించా. తల్లి కొడుకులు ఎట్ట ఉన్నారంటే ఆడి తండ్రి ఎట్ట ఉండేవాడు. ధర్మ, తప్పదయ్యా, ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. చెప్పాబాయ్. చరణ్, హలో. ఏరా, నీ ఏరియాకి బయలుదేరావా? మరి మీ అమ్మను ఎవరు కాపాడతారా? అమ్మా. అమ్మ కావాలా? నీ ఇంట్లోనే ఉన్నాను. నీ అమ్మ కావాలనుకుంటే ఇక్కడికి రా. హలో. నీ సెలక్షన్ చాలా బాగుందిరా, మంజు. ఇప్పుడు అది ఎక్కడుందిరా? దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళావేంట్రా? వెంటనే వచ్చావా సరే, లేకపోతే ఇప్పటిదాకా నా గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుంటావు. ఇప్పుడు చూడు, సింహం వేటకి బయలుదేరింది. ఇప్పుడు ఎవరు కావాలో ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోరా.
చెప్పరా. ఎక్కడున్నావన్నా? ఏమైంది? వాడు మన ఇంట్లో పాపతో ఆడుకుంటున్నాడన్నా. అన్నా దాన్ని వదిలేయండి. ఏమైందన్నా? వదిలేయమని చెప్తున్నాను. చెప్పన్నా. రాయ్ రాయ్ ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చేయండి. ఆపండ్రా. చెప్పన్నా. అక్కడి నుంచి బయలుదేరండి. ఏమైందన్నా? బయలుదేరండి. సరే అన్నా. బయలుదేరమన్నాడా? వెళ్ళండి. ఎరా వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషులు ఏమీ పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నోళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. రాయ్ ఎవడ్రా నన్ను భయపెట్టేది? ఆ అలాగే జనమా, రా అక్కడికే రా, చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడో. రారా అన్న. ఎరా ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది? రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా. రే ఎట్రా రే అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాడి తల పగలగొట్టాలనుంది. శబాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో. ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో ఉన్న కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది. తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా? మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంత కాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నొప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. దీన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఎరా అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకొని వచ్చావా? పోరా. పోతావా? నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా?
కుమ్మేద్దాం కొడుకుల్ని. దొంగ సచ్చినాడా, శోభనం కావాలా నీకు? చలి చీమలు కలిసి పావుని చంపచ్చు, గడ్డి పరుకలు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు. ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కిట్టుకు కూడా పీకలేవు. బతికిపో. పోరా, హే పోరా. తరివేశం బాబు అన్ని. ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు, బతిమాలితే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బ జాగీరు కాదు.